హాయ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆహ్, నిన్న ఆల్రెడీ మార్కెట్ ఎలా ఉంటుందనేది నిన్న, ఇవాళ మార్కెట్ కోసం నిన్న చర్చించుకుంటాం. అలాగే రేపటి మార్కెట్ కోసం ఇవాళ ఒకసారి మార్కెట్ గ్రాఫ్స్, చార్ట్స్, ఐఓ చేంజెస్ అన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ విక్స్. విక్స్ వచ్చేసి 14.75, ఓపెన్ వచ్చేసి హై వచ్చేసి 14.85, లో వచ్చేసి 14.25, క్లోజ్ ఇవాళ క్లోజ్ వచ్చేసి 14.65, ఎస్టర్డే క్లోజ్ వచ్చేసి 14.40. నెక్స్ట్ సెన్సెక్స్ వచ్చేసి 72,462.95 పాయింట్స్ తీసేస్తానండి, రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను. హై వచ్చేసి 72,490, లో వచ్చేసి 71,933. ఇవాళ క్లోజ్ వచ్చేసి 72,012. నెక్స్ట్ ఎస్టర్డే క్లోజ్ వచ్చేసి 72,748. ఈరోజు నిన్నటికి ఈరోజుకి వచ్చేసి 700 పాయింట్స్ మైనస్లో ఉంది. కానీ హై నుంచి లో వచ్చేసి 500 పాయింట్స్గానే ఉంది. మనం చూడవలసింది, నిన్న ఆల్రెడీ చెప్పాను, నిన్న చెప్పిన విధంగానే మనం నిన్న కొనింటే 700 పాయింట్స్ వస్తుంది. ఇవాళ హై నుంచి లో వరకే చూస్తే మనం 100 పాయింట్స్, 200 పాయింట్స్, లేదు 150 పాయింట్స్ ఇలా గెయిన్ చేయగలం. అంతేగాని నిన్నటి నుంచి క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే నిన్న మనం తీసుకోలేదు కాబట్టి నిన్నటి నుంచి ఈ రోజుటి వరకు క్లోజ్ అయినంత వరకు, నిన్న క్లోజింగ్ నుంచి ఈరోజు క్లోజింగ్ వరకు 700 పాయింట్స్ మైనస్లో ఉంది. కాబట్టి ఇది ఒక్కటి గమనించుకోండి, ఇవాళ హై, ఇవాళ లో, ఈ 2 బేస్ పాయింట్ మీదే ఇంట్రాడే అనేది జరుగుతుంది. నిన్నటికి ఈ రోజుటికి అనేది రాదు. నిన్న క్లోజింగ్కి ఇవాళ క్లోజింగ్ అనేది ఇంట్రాడే రాదు. కాబట్టి ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్ ఈరోజు -1% క్లోజ్ అయింది, అంటే 736 పాయింట్స్ క్లోజింగ్లో మైనస్లో ఉంది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసి ఓపెన్ 21,946, హై వచ్చేసి 21,978, లో వచ్చేసి 21,793, క్లోజ్ వచ్చేసి 21,817. ఎస్టర్డే క్లోజ్ వచ్చేసి 22,055. చేంజ్ వచ్చేసి 238, -238%, 1% ఈరోజు లాస్ అయింది. కానీ హై నుంచి లో వచ్చేసి 185. నేను ఆల్రెడీ ఇవాళ నిఫ్టీ ఫ్యూచర్లో ఇచ్చాను. ఎక్కడిచ్చాను? 21,900 దగ్గర బై చేయమని చెప్పాను. 21,900 దగ్గర బై చేయమని చెప్పాను. 21,970 లేదా 22,000 దగ్గర సెల్ చేయమని చెప్పాను. అలాగే 70 పాయింట్స్ గెయిన్ అయింది, 22,000 దాకా వెళ్ళలేదు. 70 దగ్గర నేను విత్డ్రాల్ అయ్యాను, ఎగ్జిస్ట్ అయిపోయాను. కాబట్టి 70 పాయింట్స్ నిఫ్టీలో గెయిన్ అయ్యాను. చూడండి, ఇది నిఫ్టీ 50. నిఫ్టీ ఫ్యూచర్ చూడండి. నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి 22,070, హై వచ్చేసి 22,094, లో వచ్చేసి 21,868. నేను చెప్పిన ప్రైస్ 21,900. హై వచ్చేసి ఓపెనింగ్లోనే హై పోయింది, కానీ క్లోజ్ అయిన ప్రైస్కి వేసుకున్న క్లోజ్ వచ్చిన ఇవాళ క్లోజ్ వచ్చేసి 21,883. నేను 21,970, 22,000 దగ్గర క్లోజ్ ఎగ్జిస్ట్ అవ్వమని చెప్పాను. కానీ 70 పాయింట్స్ ఆల్మోస్ట్ చాలామంది గెయిన్ అయ్యారు. సెకండ్ కాల్ కూడా మధ్యాహ్నం ఇచ్చాను. మధ్యాహ్నం 12:30 అరౌండ్లో ఒక కాల్ ఇచ్చాను. ఆడ 40 పాయింట్స్ గెయిన్ అయింది. మళ్ళీ నాకు లైవ్లో చూశాను, నాకు ఎక్కడ కూడా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ లేదు, బేరిష్ ట్రెండ్ ఉంది. కాబట్టి
40 పాయింట్స్ గెయిన్‌లోనే ఎగ్జిస్ట్ అవ్వమని చెప్పాను. ఇక్కడ మనం హై నుంచి లో వచ్చేసి 226 పాయింట్స్ ఈరోజు వొలాటిలిటీగా మార్కెట్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి హై, లో, ఓపెన్ ఇవన్నీ చూడండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో నేను కాల్ ఇచ్చాను, కానీ అక్కడ కూడా నాకు నమ్మకం లేక తీసేశాను. బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి హై మూమెంట్ అనేది లేదు, కానీ ఆ బ్యాంక్ నిఫ్టీలో 100 సరే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకు అరౌండ్ 300 పాయింట్స్ మూమెంట్ ఉన్నది, కానీ నాకు ఎక్కడ కూడా అంత బ్రేకప్స్ ఇవ్వలేదు. కానీ ఆ బ్రేకప్స్ వల్ల నేను ఎక్కడ కూడా ఎవరికి కాల్ ఇవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కూడా అంతే, 400 పాయింట్స్ మైనస్లో ఉంది ఫ్యూచర్ వచ్చేసి. కానీ నేను ఎక్కడ కూడా ఈ ఫ్యూచర్ని బై చేయమని కానీ సెల్ చేయమని కానీ ఇవ్వలేదు. 46,800కి వస్తే సెల్ చేయమని చెప్పాను, కానీ 46,800కి రాలేదు. బై కాల్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ నేను ఈ గ్రాఫ్ మొత్తం చూడండి, ఎక్కడ కూడా నాకు బై సిగ్నల్ అనేది లేదు. ఫ్లాట్గా మార్కెట్ చాలా వరకు అరౌండ్ 11 నుంచి ఏదో ఒక 10 నిమిషాలట మార్కెట్ అప్ ట్రెండ్ ఉండి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చేసి ఫ్లాట్గానే ఉంది. క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది, కాబట్టి ఎక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి సేమ్, అది కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. కానీ హై నుంచి లో వచ్చేసి 129 పాయింట్స్. మీరు 50 పాయింట్స్ నేను చెప్పిన మెథడ్లో 50 పాయింట్స్ హై ఎక్కడుంది? 20,700. 20,700 అనేది ఒక బెంచ్ మార్క్. ఈ 20,700 ఎక్కడైతే రౌండ్ ఫిగర్లో హై బ్రేక్ కాకుండా ఉంటాయో 20,700, 20,600, 20,500 ఇలాంటి బెంచ్ మార్కులు ఉంటాయో అక్కడెక్కడ ఒక 50 పాయింట్స్ అబోవ్ ట్రేడ్ కాకపోతే అక్కడ ఎప్పుడైనా మీరు సెల్ చేయొచ్చు. నెక్స్ట్ లోలో కూడా మీరు బాగా గమనించవలసింది, లోలో ఎక్కడ బై చేయాలంటే 20,500, 20,400, 20,600 ఇలాంటివి బెంచ్ మార్క్స్ అనమాట. ఈ బెంచ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఒక 50 పాయింట్స్ కానీ 100 పాయింట్స్ కానీ అక్కడి నుంచి డౌన్ ట్రెండ్కి వస్తే మళ్ళీ డౌన్ ట్రెండ్లుగానే ఉంటుంది. ఒకసారి మీరు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఒకసారి. 700 నుంచి 46,800 అబోవ్ పోలేదు, అంటే 46,777 గానే హై ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చేసి 46,700 కాడ సెల్ చేసిండొచ్చు. సెల్ చేస్తే 46,500 కాడ ఎగ్జిస్ట్ అయిపోవచ్చు. 200 పాయింట్స్ మీకు ఈజీగా వచ్చింది. లేదు 46,400 కాడైనా రావచ్చు. కానీ మీకు ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది మీకు తెలియదు. కాబట్టి ఎంట్రీ పాయింట్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు 46,700 రౌండ్ ఫిగర్లు ఎప్పుడైతే మీరు వస్తాయో అక్కడ మీరు ఎప్పుడైతే మార్కెట్ని అక్కడ పట్టుకోగలిగితే, లో నుంచి హై ఎంత ఉంది, హై నుంచి లో ఎంత ఉంది అనేది మీరు పట్టుకోగలిగితే అక్కడి నుంచి ఎవ్రీ మూమెంట్ వచ్చేసి 150-200 పాయింట్స్ ఈజీగా గెయిన్ కావచ్చు. ఇది ఎంట్రీ పాయింట్. ఎగ్జిస్టింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే ప్రీవియస్ లో తీసుకోవాలి. ప్రీవియస్ లో చూడండి, ప్రీవియస్ లో ఎక్కడుంది? 46,700, 46,741 ప్రీవియస్ లో అనేది ఇక్కడ లేదు. ప్రీవియస్ లో అనేది తీసుకోండి. ప్రీవియస్ లో ఎంత ఉంటుంది? నిన్న లో వచ్చేసి 46,100 లో. ఆ లోకి టచ్ మేబీ 99% టచ్ కాదు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అప్ ట్రెండ్లో ఓపెనింగ్, ప్రీవియస్ క్లోజ్, ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి ఎలా ఉంది? 100 పాయింట్స్ అరౌండ్ 100 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయింది.
46 సారీ. సారీ 46,700 ఎస్టర్డే క్లోజ్. ఈరోజు ఓపెన్ వచ్చేసి 46,671. అరౌండ్ మీకు వచ్చేసి ఎంత మైనస్లో ఉంది? 100 పాయింట్స్, ఎగ్జాక్ట్లీ కాదు, 100 పాయింట్స్ మైనస్లో ఉంది. మైనస్లో ఓపెన్ అయినప్పుడు మీరు ఎక్కడ హైక్ వచ్చినప్పుడు తీసుకోవాలి? 46,700 నిన్న బ్రేక్ చేయలేదు. నిన్న హై ఒకసారి చూసుకోండి, ఇవాళ హై ఒకసారి చూసుకోండి. అక్కడ బ్రేక్ చేయలేదు కాబట్టి మీరు అక్కడ బై చేయొచ్చు. ఇలా ఉంటే మీరు ఎంట్రీ పాయింట్, ఎగ్జిస్టింగ్ పాయింట్, నిన్నలో ఈరోజులో, ఇవాళలో, నిన్న హై ఈరోజు హై, నిన్న క్లోజ్ ఇవాళ క్లోజ్, ఇలా పెట్టుకొని ఒక ట్రేడ్లు, ఒక 10 ట్రేడ్స్ మీరు చూడండి. నేను మీకు ఒక 10 డేస్లో నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీలో నేను మిమ్మల్ని సక్సెస్ చేస్తాను. నన్ను ఫాలో అవ్వండి, ఒక 10 డేస్ ఫాలో అవ్వండి, నేను సక్సెస్ చేస్తాను మిమ్మల్ని. ఇండెక్స్లో ఎలా ఏ మూమెంట్ని ఎలా గమనించాలనేది మీకు ప్రతి రోజు నేను ఒక టిప్ చెప్తాను. ఇలా ఫిన్ నిఫ్టీ అయిపోయినాక మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ ఓపెన్ 10,320, హై అదే 10,320, లో వచ్చేసి 10,127. ఎస్టర్డే క్లోజ్, ఇవాళ ఓపెన్, రెండు గమనించండి. జస్ట్ ఒక్క 2 పాయింట్స్ మాత్రమే హై అయింది. ఓపెన్లో 2 పాయింట్లు హైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి పడిపోయింది. అప్పుడు మీరు ఎక్కడ తీసుకోవచ్చు? ఎస్టర్డే క్లోజ్ ప్లస్ ఇవాళ హై వచ్చేసి ఎలా ఉంటుంది? 10,300 హై, నిన్న వచ్చేసి 10,300. ఈ హై దగ్గర మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు లో వచ్చేసి 10,127. నిన్న లో ఎంత గమనించండి, ఆ లోను గమనిస్తే ఇవాళ లో. ఎప్పుడు మీకు ఏమైపోతుంది? 10,300 దగ్గర తీసుకున్న ఒక 100 పాయింట్స్ లేదా ఒక 50 పాయింట్స్, ఇలా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే 300 పాయింట్స్ ఎవ్రీడే మూమెంట్ ఉంటుంది కాబట్టి 150 పాయింట్స్ పెట్టుకోండి. నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇలాంటివి 100 పాయింట్స్ ఈజీగా ఉంటుంది. ఎవ్రీడే 100 పాయింట్స్, 80 పాయింట్స్ ఇలా ఉంటుంది. మీ ఒక టార్గెట్ ఏదో ఒక టార్గెట్ని సెట్ చేసుకోండి. ప్రతిరోజు అదే టార్గెట్ పెట్టుకోండి. ప్రతిరోజు ఒకటే టార్గెట్. మీకు 100 పాయింట్స్ కావాలా, 50 పాయింట్స్ కావాలా, 150 పాయింట్స్ కావాలా, అంటే నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుంది, ఏ ఇండెక్స్లో ఏ మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ బట్టి మీరు ఒకటి సెట్ చేసుకోండి. నిన్న 300 పాయింట్స్ పోయింది, ఇవాళ 300 పాయింట్స్ పోవాలి అనే రూల్ అయితే లేదు. అదొకటి గమనించుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇండెక్స్ నిఫ్టీలో ఇలాంటి మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీలో 100 పాయింట్సా, 80 పాయింట్సా, 50 పాయింట్స్, 50 పాయింట్స్ అయితే 100% ప్రతిరోజు సక్సెస్ అవుతారు. బ్యాంక్ నిఫ్టీలో 100 to 150 పాయింట్స్ అయితే 100% సక్సెస్ అవుతారు. 200 అబోవ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ అన్నా కూడా సక్సెస్ అవుతారు. దానికి మించి అంటే ఎక్కడో ఒక రోజు స్టాప్ లాస్ అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది. 50 పాయింట్స్ పెట్టుకోండి, ప్రతిరోజు గెయిన్ అవుతారు. 50 పాయింట్స్ అంటే తక్కువేం కాదు, 750 రూపీస్ వస్తుంది. ఒక ఫ్యూచర్కి 750 రూపీస్ వస్తుంది. అలా 50 పాయింట్స్ లేదు 100 పాయింట్స్ పెట్టుకున్నా మీరు ఖచ్చితంగా వస్తుంది. ఇలా నేను చెప్పేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా, క్యాలిక్యులేషన్ ఏం చెప్పలేదు. 50 రూపీస్ అనమాట. ఒక 1 రూపీ ఈక్వల్ టు 50 నిఫ్టీలో వచ్చేసి. అలా ఒక 10 పాయింట్స్ అంటే 500 రూపీస్. అలా 50 పాయింట్స్ అంటే ఒక అందాజుగా 1000 రూపీస్. ఇలా మీరు టార్గెట్ అనేది 1000 రూపీస్ లాగా పెట్టుకుంటే ఖచ్చితంగా గెయిన్ అవుతారు. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ నాకు ప్రతిరోజు ఒక 1000 రూపాయలు, 1500 చాలు అనుకుంటే 100% మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఇంకొక చిన్న టిప్పు చెప్తాను. మీరు గెయిన్ చేసిన ప్రతిరోజు అమౌంట్ వచ్చేసి 50% మళ్ళీ ఏదో ఒక ఎవర్ గ్రీన్ స్టాక్స్ ఉంటాయి. నెట్లో కొడితే ఎవర్ గ్రీన్ స్టాక్స్ అంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండే స్టాక్స్, బోనస్లు ఇలా ఇచ్చే, డివిడెంట్లు ఇలా ఇచ్చే స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో
ఏదో ఒక రోజు ఆ బోనస్ల వల్ల మీరు సమ్ అమౌంట్ ఒక 100 రూపాయలు పెడితే ఆ 100 రూపాయలు అలాగే ఉంటుంది. ప్లస్ బోనస్ వచ్చి 200 అవుతుంది. ఇలా ఉండే స్టాక్స్ మీద పెట్టుకోండి. ఒక 50% మినిమమ్ 40% అన్నా మీరు 100% సేవ్ చేసేది నేర్చుకోండి. అమౌంట్ వచ్చింది, దాన్ని సేవ్ చేసుకోండి. మీకు ఏదో ఒక రోజు ఎంత బిగ్ లాస్ వచ్చినా ఈ అమౌంట్ పక్కన ఉంటుంది కాబట్టి మీకు ఆ లాస్ని మీరు తట్టుకోగలుగుతారు. ఆ లాస్ అనేది మీరు తట్టుకోగలుగుతారు. దానికోసం చెప్తున్నా. ఈ ఒక్క టిప్ పాటించండి. నెక్స్ట్ మనం చూసేది చార్ట్స్. ఒకసారి చార్ట్స్ చూస్తాం. ఫస్ట్ సెన్సెక్స్ చూస్తాము. సెన్సెక్స్ వచ్చేసి రేపటి బుల్లిష్ ఎక్కడుంది? 71,500 71,500 దగ్గర ఉంది. 71,000 ఎందుకు నేను బుల్లిష్ చూస్తున్నా అంటే అక్కడ 38,000 సారీ అరౌండ్ 39,000 పుట్ వాల్యూ ఉంది. నెక్స్ట్ బెరిష్ వ్యూ వచ్చేసి 72,500 ఎందుకు బేరిష్ వ్యూ చూస్తున్నా అంటే ఇక్కడ కాల్ వాల్యూ 57,000 అరౌండ్ 57,000 ఉంది. అందుకని ఈ 2 పాయింట్స్ నేను బేరిష్ లెవెల్ చూస్తాను. కానీ లైవ్లో ఇవన్నీ మారతాయి. ఈ మారేటప్పుడే మనం కొన్ని బుల్లిషా బేరిషా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. కాల్ వాల్యూ, పుట్ వాల్యూ లైవ్లో అయితే ఈజీగా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ అలాగే నిఫ్టీ వచ్చేసి నేను రేపు నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. నేను రేపటి కోసము నిఫ్టీ వచ్చేసి 21,700 బుల్లిష్గా చూస్తాను. ఎందుకంటే అరౌండ్ 19 lakhs అబోవ్ పుట్ వాల్యూ ఉంది. 20,000 మనం ప్రీవియస్ డే నుంచి 20,000 అనేది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. 20,000 సెల్గా చూస్తాను. ఎందుకు చూస్తానంటే అక్కడ కాల్ వాల్యూ 26 lakhs అబోవ్ 26 lakhs ఉంది కాబట్టి కాల్ వాల్యూ ఆడ చూస్తాను. ఈ రెండింటిని బట్టి రేపు 22,000 సెల్, బై వచ్చేసి 21,700 బై. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 46,500 బుల్లిష్లో చూస్తాను, అంటే బైగా చూస్తాను. 46,500 సెల్గా చూస్తాను. ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఒకవేళ మళ్ళీ ఫర్దర్ అక్కడి నుంచి 46,000 కిందికి వెళ్తుందంటే 45,800. ఎందుకంటే అక్కడ పుట్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పుట్ వాల్యూ 46,000లో పుట్ వాల్యూ ఎక్కువ ఉంది. 46,500లో పుట్ వాల్యూ ఎక్కువ ఉంది. కాల్ వాల్యూ ఎక్కువ ఉంది. ప్లస్ కాల్ చేంజ్ కూడా 97,000గా ఉంది. ఇక్కడ కాల్ వాల్యూ వచ్చేసి 72 lakhs అబోవ్ ఉంది. 72 lakhs అబోవ్ ఉంది. అక్కడ వచ్చేసి పుట్ వాల్యూ 46,000లో అరౌండ్ 60 lakhsగా ఉంది. కాబట్టి ఈ 2 వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి హోంవర్క్ లాగా ప్రతిరోజు రాసుకోండి. నేను ఏ పాయింట్స్ చెప్తున్నాను, ఏం చెప్తున్నాను అనేది, ఎక్కడ ఏ జోన్స్, బై జోన్స్ ఏ, సెల్ జోన్స్ అనేవి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ ఎక్స్పైరీ అయింది. ఇది రేపు మాట్లాడుకుందాం. కానీ ఒకసారి దీన్ని కూడా నేను రివ్యూ చేస్తాను. ఈరోజు క్లోజ్ వచ్చేసి 20,590 అంటే 20,600 20,500 ఈ రెండుని ఒకసారి రాసి పెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ ఒకసారి బై సెల్. బై వచ్చేసి 20,500, సెల్ వచ్చేసి 20,600. నెక్స్ట్ ఫైనల్ మిడ్ క్యాప్ వచ్చేసి నేను చూసేది బై జోన్ వచ్చేసి 10,200 సెల్గా చూస్తాను. అక్కడ వచ్చేసి 1,60,000 అరౌండ్
66,779గా పుట్ వాల్యూ ఉంది. ఇక్కడ కాల్ వాల్యూ వచ్చేసి 1,88,963గా ఉంది. కాబట్టి ఈ 200 పాయింట్స్ వేరియేషన్లో నేను బై సెల్ చూస్తాను. ఇక్కడ వచ్చేసి 10,200 సెల్ గాను 10,000 కాడికి వచ్చేటప్పటికి బులిష్గా చూస్తాను. ఇది ఒక పెద్ద బెంచ్ మార్క్. 10,000 అనే ఇక్కడ రౌండ్ ఫిగర్ కాదు, పెద్ద రౌండ్ ఇది. ఈ రౌండ్ కాడికి వచ్చేటప్పటికి 100% నేను బుల్లిష్గానే చూస్తాను. నెక్స్ట్ లాస్ట్ అండి, ఈ పివోట్స్ పాయింట్స్ నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. చూడండి, నిఫ్టీ 22,100 కాడికి వచ్చేటప్పటికి సెల్ చేయమనే చెప్తున్నా. రెసిస్టెన్స్ లెవెల్లో 22,100 కాడికి వచ్చేటప్పటికి 22,000 కాడికి వచ్చేటప్పటికి సెల్గానే చెప్తున్నా. ప్రీవియస్ ఒక 7 days నుంచి సపోర్ట్ ఎక్కడ చెప్తున్నాను, 21,900గానే చెప్తున్నా. ఈ రెండింటిని బాగా గమనించండి. ఎక్కడ కూడా సపోర్ట్ లెవెల్ ఇక్కడే ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఎక్కడ చూసినాను, 46,000 సపోర్ట్ ఎక్కడ చూస్తాను, 46,300. ప్రీవియస్ డే నుంచి 46,300 46,000గానే నేను చెప్తున్నా. నాకు అక్కడ ఐఓ చార్ట్లోను ప్లస్ ఇక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లోనూ ఇవి 100% పాటించాల్సిన మన నియమాలు. ఇక్కడ చూడండి, థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 47,000, ఫస్ట్ వచ్చేసి 46,699, 46,700 కాడ నేను చాలా మాటలు సెల్ చెప్పాను. బై ఎక్కడ చెప్పాను, 46,300 దగ్గర చెప్పాను. మీరు బాగా నా ప్రీవియస్ వీడియోస్ బాగా చూడండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి పివోట్ పాయింట్స్ అంటారండి. ఈ పివోట్ పాయింట్స్ని ఫాలో అయితే 100% ఇండెక్స్లో మీరు సక్సెస్ అవుతారు. ఇది నేను రాసిస్తా ఖచ్చితంగా. ఒక 10 days అండి, ఈ రోజు నుంచి 10 రోజులు, ఫస్ట్ డే వీడియోగా పోస్ట్ చేస్తాను. 10 daysలో మీరే నాకు ఇండెక్స్లో సార్ ఇది ఒక లెవెల్, ఇది ఒక సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్ అని నాకే చెప్తారు. మీరు ఒక 10 days ఇవాళ నుంచి ఎక్కడ అనేది ప్రతిరోజు ఒక పాయింట్తో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ బై.